హాయ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో థర్మల్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. సో లాస్ట్ వీడియో ఇది థర్మల్ ఫిజిక్స్లో మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎనాలజీ ఎలా ఏమిటి, ఓకే, ఏ విధంగా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్లో, మనకి డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి అవన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? కాబట్టి మొదటగా మన ఛానల్లోకి ఓకేనా అనేకమైనటువంటి సబ్స్క్రైబర్స్ని ఓకే తీసుకొస్తే వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో యూజ్ఫుల్ వీడియో అమ్మ. ఓకే, యూజ్ఫుల్ వీడియోస్ ఇవి. ఓకే ఓకే, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ 30th ప్రాబ్లం కంటిన్యూస్. ఆల్రెడీ 29th ప్రాబ్లమ్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతకుముందు వీడియోస్లో. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి నాన్న. నెక్స్ట్ 30th ప్రాబ్లం వచ్చేసరికి గ్యాస్ ఆక్యుపైస్ ఏ వాల్యూమ్. ఓకే, ఇదంతా ఎన్టీపీ మోడల్ అమ్మ, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మోడల్. సో గ్యాస్ ఆక్యుపైస్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ 10⁻⁻⁴ సెంటీమీటర్ క్యూబ్ ఎట్ 30 degrees centigrade అండ్ 4 × 10⁻⁵ న్యూటన్ మీటర్ -2 ప్రెషర్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ ఎన్టీపీ. ఓకేనా, ఇప్పుడు మనకి గ్యాస్ అనేది ఆక్యుపై చేస్తుంది, వాల్యూమ్ ఇచ్చేసాడు 10⁻⁻⁴ సెంటీమీటర్ క్యూబ్ అని. T1 ఎంత ఇచ్చాడు, 30 degrees centigrade ఇచ్చాడు. అండ్ ప్రెషర్ P1 చూడండి జాగ్రత్త, న్యూటన్ మీటర్ -2 ఇచ్చాడు. న్యూటన్ మీటర్ -2 అన్న పాస్కల్ అన్న ఒకటే అమ్మ. న్యూటన్ మీటర్ -2 అంటే నార్మల్ యూనిట్, దాన్ని పాస్కల్ గారు కనిపెట్టారు కాబట్టి ఈ ప్రెషర్ గురించి ఆయన నేమ్ ఇచ్చుకున్నారనమాట, న్యూటన్ మీటర్ -2 బదులు. సో న్యూటన్ మీటర్ -2 అన్న పాస్కల్ అన్న ఒకటే. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ ఎన్టీపీ, నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర మనకి వాల్యూమ్ ఎంత అనేది కనుక్కోవాలి, V2 కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. 30th ప్రాబ్లం. V1 ఎంత ఇచ్చాడు, 10⁻⁻⁴ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. సో 10⁻⁻⁴ సెంటీమీటర్ అంటే ఎంత అని చెప్పాం, 10⁻⁻⁶ మీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే 10⁻⁻⁶ మీటర్ క్యూబ్ కన్వర్ట్ చేస్తే. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం కన్వర్ట్ చేసి చూపించాం. ఓకే, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో 10⁻⁻⁴ -6 ఎంత, -10 మీటర్ క్యూబ్ అమ్మ. ఓకే, సో T1 ఎంతమ్మా, టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 30 ఇచ్చాడు. 30 + 273 యాడ్ చేయాలి, ప్లస్ 3 = 303 కెల్విన్. అండ్ P1 = 4 × 10⁻⁵ న్యూటన్ మీటర్ -2. ఓకేనా, సో P2 = 0.76 ఇంటూ మనకి P2 అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎట్ నార్మల్ టెంపరేచర్ ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ నార్మల్ ప్రెషర్. నార్మల్ ప్రెషర్ ఎంత మనకి, అట్మాస్ఫియర్ ప్రెషర్ అనమాట. అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఏమని, ఎంతని, 76 సెంటీమీటర్ ఆఫ్ Hg మెర్క్యూరీ లెవెల్ ఉంటుందని. ఆ మెర్క్యూరీ లెవెల్లో HDG ఫార్ములా యూజ్ చేయాలి. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ, సెంటీమీటర్ కాస్త మీటర్లో మార్చితే 76 సెంటీమీటర్ ఆఫ్ Hg అంటే 0.76 ఇంటూ 9.8 ఇంటూ 10³ ఇంటూ 13.6 పాస్కల్. ఇది V2 కనుక్కోవాలి. సో T2 మనకి ఇచ్చేసే, T2 అనేది నార్మల్ టెంపరేచర్ అంటే నార్మల్ ప్రెషర్, ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పుడైనా ఎన్టీపీ అంటే ఈ వాల్యూని వేయాలి. P2 నార్మల్ టెంపరేచర్ అంటే 273 కెల్విన్. ఈ రెండు వాల్యూస్ ఈ కాన్స్టెంట్ అనమాట. ఎన్టీపీ ఎస్టీపీ అన్నప్పుడు ఈ రెండు వాల్యూస్ మనం మెజర్ చేస్తాం, మనం వేస్తాం. ఓకే, సో P1 V1/T1 = P2 V2/T2. సో దీని నుంచి V2 అనేది కనుక్కోవాలి కాబట్టి V2 ఎక్కడే పెట్టేస్తాం, P1 V1 × T2/P2 T1 వేస్తాం. సో దాని నుంచి వాల్యూస్ ఉన్నాయి కదమ్మా అక్కడ ఆల్రెడీ, మనకి ఈ వాల్యూస్ అన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసినప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేస్తాం, పవర్లన్నీ ఒక చోట తెచ్చుకోండి, అది గుడ్ హ్యాబిట్. 10⁻⁵ ఇంటూ 10⁻⁻10 అంటే ఎంత, -10 నుంచి 5 పోతే 10⁻⁻5 డివైడెడ్ బై ఆల్రెడీ 10³ ఉంది, 10³ రాసుకున్నాం. సో -5 పైకి తీసుకెళ్తే -3 కదా, 10⁻⁻5 ఇటు తీసుకెళ్తే పైకి తీసుకుని -3. సో ఇది 10⁻⁻8 అవుతుంది. ఎంత అవుతుంది, 10⁻⁻8 అవుతుంది. సో అండ్ దెన్ 10⁻⁻8 అవుతుంది. 8 అయినప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే, జాగ్రత్త చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 1092 సంథింగ్ న్యూమరేటర్ క్యాలిక్యులేట్ చేస్తాం, డినామినేటర్ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. సో ఇటువైపు మనం టర్మ్స్ 35.5 అని తీసుకుంటే మనం 3 digits జరుపుతున్నాం కాబట్టి 10³ వేసుకుంటాం. ఇది 10⁻⁻8. సో 10³ కాబట్టి 8లో నుంచి 3 పోతే 10⁻⁻5. ఓకే, CC. దట్స్ ఆన్సర్. దట్ ఈస్ ద 30th ప్రాబ్లం. 31 ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 100 cc ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ కలెక్టెడ్ 27 degrees centigrade. అంటే T1 ఇచ్చేసాడు, 100 cc అంటే సెంటీమీటర్ క్యూబ్ సేమ్.
ఓకేనా. 100 సీసీ అంటే మనకు V1 ఇచ్చేసాడు. 38 సెంటీమీటర్ ఆఫ్ ప్రెషర్ అంటే అది కూడా P1 ఇచ్చేసాడు. ఎన్టీపీ అన్నాడు. మళ్ళీ ఎన్టీపీ అంటే ఏమేమి వస్తాయి? నార్మల్ ప్రెషర్ P2 వస్తుంది, నార్మల్ టెంపరేచర్ T2 వస్తుంది, వాల్యూమ్ V2 కనుక్కోవాలి. సేమ్ మోడల్స్ అన్నీ అవి. ఒకసారి చూద్దాం 31 సొల్యూషన్ చూద్దాం ఒకసారి. V1 100 cc and then T1 plus 300 Kelvin plus 27 plus 273 P1M 38 centimeter of Hg V2 కనుక్కోవాలి. P2 అంటే ఎక్కడ NTP ఎక్కడ వచ్చింది NTP. నార్మల్ ప్రెషర్ ఎంత P2 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ. ఆల్రెడీ వాడు సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీలో ఇచ్చాడు కాబట్టి మనం కూడా తీసుకునేటప్పుడు కూడా నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ని సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీలో తీసుకున్నాం. ఇందాక ఏం చేసాం 30th ప్రాబ్లంలో ఆల్రెడీ పాస్కల్లో ఇచ్చాడు, అంటే న్యూటన్ మీటర్ -2 అన్న పాస్కల్లో నోటే కాబట్టి SI యూనిట్లో ఇచ్చాడు కాబట్టి మనం తీసుకున్నప్పుడు కూడా దాన్ని పాస్కల్లో కన్వర్ట్ చేసి 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీని పాస్కల్లో కన్వర్ట్ చేసి రాసుకున్నాం. ఓకే. T2 273 కెల్విన్. సో ఫార్ములా సేమ్ P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2. సో దీని నుంచి మనం కనుక్కోవాల్సింది V2 సపరేట్ చేస్తే మిగతా టర్మ్స్ అన్ని అటు తీసుకెళ్ళటమే. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 45 పాయింట్ ఎంతమ్మా, న్యూమరేటర్ ఎంత క్యాన్సిల్ అయ్యింటే క్యాన్సిల్ చేసేసుకోండి, 45.5 cc. ఓకే, ఇది 31. నెక్స్ట్ 32. 500 cc గ్యాస్ ఎట్ 27 degrees centigrade హ్యాస్ ఎ ప్రెషర్ ఆఫ్ 750 mm. అంటే ప్రెషర్ P1 ఇచ్చాడు, T1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు. ఫైండ్ ద ఎస్టీపీ అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు P2 ఇచ్చినట్టు, T2 ఇచ్చినట్టు. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 273, స్టాండర్డ్ ప్రెషర్ అంటేనేమో వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం రాసుకోవాలి. సరే చూద్దాం ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 32 సొల్యూషన్. V1 ఇచ్చేసాడు అండ్ T1 ప్లస్ 273 ఇచ్చేసాడు, T1 300 కెల్విన్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రెషరు 750 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ అంటున్నాడు. సో V2 కనుక్కోవాలి. ఇక్కడ మనకు P2 అంటే నార్మల్ టెంపరేచర్, నార్మల్ ప్రెషర్ ఎన్టీపీ దగ్గర తీసుకుంటున్నాం కదా. ఇది ఎన్టీపీ అంటే తెలుసు కదా, నార్మల్ ప్రెషర్ 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ. వాడు మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీలో ఇచ్చాడు కాబట్టి మనం కూడా మిల్లీమీటర్లో కనుక మారిస్తే దీన్ని 76 ఇంటూ, ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, మిల్లీమీటర్లో మార్చాలంటే 10 millimeter అమ్మా. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 millimeter. ఇది గుర్తుపెట్టుకోండి, 1 centimeter ఈజ్ ఈక్వల్ 10 millimeter. మిల్లీమీటర్లో మార్చి చేయాలంటే కనుక నార్మల్గానే చేయొచ్చు, బట్ సెంటీమీటర్ మిల్లీమీటర్లో ఇచ్చాడు కాబట్టి మనం మిల్లీమీటర్లో మార్చాలి అనుకుంటే కనుక సెంటీమీటర్ బదులు ఎంత వేయాలి, ఇంటూ 10, 76 ఇంటూ 10 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ అని రాసాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది, 76 ఇంటూ 10 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ అవుతుంది టోటల్. T2 ఎంత మళ్ళీ నార్మల్ 273 కెల్విన్. మళ్ళీ ఫార్ములా సేమ్ ఫార్ములా P1 V1 బై T1, P2 V2 బై T2. ఓకే, దీని నుంచి V2 కావాలి కాబట్టి సపరేట్ చేస్తాం. P1 V1 ఇంటూ T2 బై T1 ఇంటూ P2. వాల్యూస్ మొత్తం మనం తీసుకున్నాయన్నీ, మనం కన్వర్ట్ చేసుకున్నాయన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేసరికి V2 ఎంత వస్తుంది మనకి, క్యాన్సిల్ చేస్తే 449 cc వస్తుంది. ఓకే అమ్మా, cc అంటే సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం 33. ఏ గ్యాస్ 125 cc, మళ్ళీ V1 ఇచ్చాడు, T1 15 + 273. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్, పై మోడల్ 755 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ ఇచ్చాడు ప్రెషరు. నెక్స్ట్ ఎన్టీపీ దగ్గర కనుక్కోమంటున్నాడు వాల్యూమ్. ఓకే, 33rd ప్రాబ్లం సొల్యూషన్. V1 ఎంత 125 cc 15 + 273. సేమ్ P1 755 ఇచ్చాడు. ఇప్పుడు P2 ఎలా తీసుకోవాలి, 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ కదా. ఇప్పుడు 1 సెంటీమీటర్ అంటే ఎంత వేసాము, 10 మిల్లీమీటర్ అన్నాం ముందే. ఓకే, సో దాని బదులు మనకి 76 ఇంటూ 10 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ, 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ. T2 273. V2 కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా మళ్ళీ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఎంత వచ్చింది, 117.7 cc. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 34. 30 cc ఆఫ్ ఏ గ్యాస్, మళ్ళీ V1 ఇచ్చేసాడు, కలెక్టెడ్ 720 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ. P1 ఇచ్చేసాడు, మళ్ళీ T1 ఇచ్చాడు, మళ్ళీ ఎస్టీపీ అంటే P2 T2 సేమ్ మనం వేసుకోవాలి. 34th ప్రాబ్లం. V1 ఇచ్చేసాడు, 720 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ ఇచ్చాడు, T1 ఇచ్చేసాడు. ఇప్పుడు మనం P2 ఎలా వేసుకోవాలి, 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీని 1 సెంటీమీటర్ ఇంటూ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్ కదా. సెంటీమీటర్ బదులు 10 ఇంటూ మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ రాసాం. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి, 76 ఇంటూ 10 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ. సేమ్ ఫార్ములా. సో తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 25.86 cc క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 35 ప్రాబ్లం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ 20 degrees centigrade. T1 ఇచ్చాడు, 75 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ. P1 ఇచ్చాడు. నెక్స్ట్ cc అంటే V1 ఇచ్చాడు. ఎన్టీపీ అంటే మనకు తెలుసు, నార్మల్ టెంపరేచర్, నార్మల్ ప్రెషర్. ఓకే, 35 సొల్యూషన్. ఇలా వేసుకున్నాం. T1 అంటే 293 యాడ్ చేసేయాలి, 7650 cc ఇచ్చాడు. నెక్స్ట్
P2 అంటే ఎంత ఇచ్చాడమ్మా? 76 ఇంటూ మనం ఎవడు ఎన్టీపీ అంటే నార్మల్ ప్రెషర్, ఇది ఎంత ఉంటుంది, అన్నిటికీ కామన్ అనమాట ఇది. సో P1 V1/T1 P2 V2/T2. మళ్ళీ V2 సపరేట్ చేయాలి. V2 సపరేట్ చేస్తే మన ఫార్ములా ఇలా వస్తుంది. దీన్ని బట్టి P1 అంటే ఎంత ఇచ్చాడమ్మా? ఆల్రెడీ ఇచ్చింది రాసుకున్నాం. నెక్స్ట్ 50 సెంటీమీటర్ అంటే P1 ఎంత? 50 cc ఓకేనా, వేసుకున్నాం. ఇంటూ T2 అంటే 273 డివైడెడ్ బై T1 అంటే ఎంత మనకి 293. సో 76 అంటే P2. ఓకేనా. సో ఇందాక మిల్లీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మిల్లీమీటర్లో మార్చుకున్నాం సెంటీమీటర్, 10 మిల్లీమీటర్. ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి సెంటీమీటర్లోనే వేసేసుకున్నాం. చేస్తే మన 45 క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్లో. ఓకే, న్యూమరేటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి వేయండి, డినామినేటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి వేయండి. రెండు కూడా డివైడ్ చేస్తే మనకు 45.97 వచ్చింది. 97 అంటే ఇంకా అప్రాక్సిమేట్లీగా 46 కదా. సో 46 cc అని చెప్పి రాసుకోవడం జరిగింది. ఓకేనమ్మా. ఇది మనకు ఓవరాల్ థర్మల్ ఫిజిక్స్ మొత్తం కూడా 35 ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. థర్మల్ ఫిజిక్స్లో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎన్టీపీ మోడల్స్. సో కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తాయమ్మా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.